శ్రీశైలం మల్లన భక్తులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. భక్తులకు స్పర్శ దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో సామాన్య భక్తులకు ఉచితంగా గర్భాలయ స్పర్శ దర్శనం చేసుకోవడానికి ఈవో శ్రీనివాసరావు అనుమతించారు. ఉచిత గర్భాలయ దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వెళ్లారు. ఉచిత దర్శనం టికెట్లు పొందేందుకు భక్తుల కోసం ఏర్పాటు చేసిన 2 కౌంటర్లను ఈవో శ్రీనివాసరావు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. దర్శనానికి వెళ్లే భక్తులకు వారి ఆధార్ కార్డుల నెంబర్లతో పాటు టికెట్లపై QR కోడ్ను కూడా ప్రింట్ చేశారు. అయితే ఇవాళ మొదటి రోజు కావడంతో భారీ సంఖ్యలో భక్తులు స్పర్శ దర్శనానికి బారులు తీరారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. సామాన్య భక్తులు కూడా మల్లికార్జున స్వామివారి స్పర్శ దర్శనం కల్పించడం ద్వారా జీవితంలో ఒకసారైనా సరే స్వామివారిని సమీపంలో చూడటం, అదేవిధంగా వారిని తాకటం అనేది స్పర్శ ఈ యొక్క శ్రీశైల క్షేత్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక మరి ఎక్కడ కూడా లేనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాల్లో ఒక శ్రీశైల క్షేత్రం, అదేవిధంగా కాశీ క్షేత్రంలో మాత్రమే స్వామివారిని స్వయంగా భక్తులు తాకేటువంటి అవకాశం ఉంది.